హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకు ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనం చెప్పడం ఏందంటే, పీడబ్ల్యూసీ అందరికీ తెలిసే ఉంటుంది. సో, మోస్ట్ అయిన పెద్ద కంపెనీ అనమాట. సో, ఎంఎన్‌సీ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ. ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో మనకు ఈ యొక్క బీఈ, బీటెక్, సో, బీకామ్ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఏదైనా డిగ్రీ కావచ్చు. బట్ దానికి కొద్ది క్వాలిఫికేషన్స్ ఉంది మార్కుల పరంగా. అది మనం ఫర్దర్‌గా అయితే డిస్కస్ చేద్దాం. సో, ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకునేసేయవచ్చు. సో, దీనికి సంబంధించినటువంటి రోల్ అనేది మనకు టాలెంట్ సెర్చ్ అనేటువంటి రోల్ కిందైతే ఇస్తున్నారు. దీనికి సంబంధించి చూడండి, మనకు స్టార్టింగ్ మనకు 29,000 నుండి అయితే ఉంటుంది. ఓకే. సో, లెట్స్ సీ ద అనదర్ టాపిక్స్. సో, ఇక్కడ చూడండి, మనకు ఈ యొక్క జాబ్ ఓవర్ వ్యూలోనే మనకు ఫస్ట్‌గా 29,166 రూపీస్ అనేది మీకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. ఆఫ్టర్ దట్ 37,500 పర్ మంత్ వరకు అయితే మీకు ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అప్రెంటిస్‌షిప్ మోడల్ ఫర్ 12 మంత్స్ విత్ పొటెన్షియల్ కన్వర్జేషన్స్ అట్ ఎఫ్‌టిఈ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. ఓకేనా. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ పైన మీకు ఈ యొక్క ఇన్సెంటివ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ సాలరీ బ్రేకప్స్ అనేది మనకు నాన్ ఇంజినీరింగ్ డిగ్రీ ఎవరైతే చదివుంటారో, ఈ యొక్క బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు, ఈ యొక్క మేనేజ్మెంట్ స్టడీస్ చదివినటువంటి వాళ్ళు 3 ఇయర్స్ అనమాట. అండ్ ఇంజినీరింగ్ డిగ్రీకి సంబంధించి 4 ఇయర్స్. సో, 4.5 నుండి ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కింద చూసుకుంటే, పోస్టింగ్ వచ్చేసి స్పెషలిస్ట్ అనేటువంటి టైటిల్ కింద అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా, ఫ్లెక్సిబుల్ రీలొకేషన్స్ రిక్వైర్డ్ అంటున్నారు. కాబట్టి మనం ఏ యొక్క లొకేషన్‌లో అయినా మనకు సంబంధించిన ఆ యొక్క లొకేషన్‌ని డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్స్ మనం జాబ్‌లో ఎంటర్ అయిన తర్వాత మనకు ఉండేటువంటి కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసేద్దాం. ఇక్కడ చూడండి, అసిస్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ అనలైజింగ్ అండ్ మెయింటైనింగ్ ఫినాన్షియల్ రిస్క్స్. బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, సో, వీళ్ళకి ఆడిటర్స్ ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి సీఏ వాళ్ళకి. అండ్ సపోర్ట్ కాంప్లియన్స్ అసెస్మెంట్ అండ్ డెవలప్ ద రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్ట్ ప్రిపరేషన్స్ అండ్ కొలాబరేట్ విత్ ద టీమ్ మెంబర్ టు డెలివరీ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అండ్ స్టే అప్డేటెడ్ ఆన్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ రెగ్యులేటరీ చేంజెస్. సో, ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా పెద్దగా మనం చేయాల్సిన ఏమీ ఉండదు. బేసిక్‌గా మనకు అన్నీ వచ్చినటువంటి ఏదైతే మనం ఈ యొక్క స్ప్రెడ్‌షీట్ రెడీ చేస్తాం. అంటే అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క డేటా విజువలైజేషన్స్ అండ్ ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ డిజైన్స్. సో, వీటితో పాటు ఏదైతే మనకు అనలైజింగ్స్‌కి సంబంధించి రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క టీమ్‌తో కొలాబరేట్ అవుతూ మన యొక్క ఇండస్ట్రీ ట్రెండ్స్‌కి మనం మారుతూ వాళ్ళకి సూటబుల్‌గా మనం ఉండే విధంగా ఈ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనకు రెస్పాన్సిబిలిటీస్ అండ్ మనకైతే అందజేయడం అయితే జరిగిందనమాట. సో, అలాంగ్ విత్ దట్ మనకి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు కూడా ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, లాస్ట్‌గా మనం కూడా ఒక బీకామ్ వాళ్ళకి బీబీఏ ఈ యొక్క మేనేజ్మెంట్ స్టడీస్ ఏదైతే ఉంటుందో, ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ స్టడీస్ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి సంబంధించి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ రేర్ కేసెస్ అని మీరైతే అనుకుంటున్నారు. అలా అయితే కాదు. ఖచ్చితంగా వస్తా ఉంటుంది. బట్ మీకు ఎక్కువగా తెలియట్లేదు. సో, అది మనం వెతికి పట్టుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ ఈ యొక్క బీఈ, బీటెక్ వీళ్ళకి మోస్ట్‌గా మనం న్యూస్‌ల ద్వారా కావచ్చు, లేదంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లో కావచ్చు, లేదంటే మామూలుగా కెరీర్స్‌లో నార్మల్‌గా దొరికేస్తా ఉంటుంది. బట్ ఈ యొక్క మేనేజ్మెంట్ స్టడీస్ చదివేటువంటి వాళ్ళు పెద్దగా తెలుసుకోలేకపోతున్నారు. సో, అలాంటి వాళ్ళ కోసం నేను పర్టిక్యులర్‌గా బోత్ బీఈ, బీటెక్ ఏదైతే ఈ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, అట్ ది సేమ్ టైమ్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇద్దరికీ కలిపినట్టు మనం వీడియో చేయాలి. ప్రతి ఒక్కరు మన ఛానల్ ద్వారా యూస్ ఉండాలనేసి మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది. దీనికి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ అగ్రిగేట్ ఆఫ్ 60% త్రూ ఔట్ విత్ నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్. సో, మీకు 60% పాస్ అయ్యుంటేనే చాలనమాట. బట్ ఎలాంటి బ్యాక్‌లాగ్స్ ఇంతవరకు ఉండకూడదు. స్ట్రీమ్స్ చూసుకున్నట్లే మనకు ఈసీఈ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అండ్ ఐఏఎస్ కావచ్చు, సీఎస్ కావచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. సో, మూడింటిపైన 100% మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎసెన్షియల్స్ అనేది మనకు ఇచ్చారనమాట. సో, అది వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో, దానితో పాటు మీకు ఇంకో విషయం చెప్పాలనమాట. దీంట్లో మీకు సూపర్ సెట్‌లో మీరు రిజిస్టర్ అయ్యి, సో, దాని ద్వారా మీరు దీంట్లో అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో రిజిస్టర్ అవ్వండి. అండ్ డిసరబుల్స్ కింద ఇక్కడ చూసుకుంటే అండర్‌స్టాండింగ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అండ్ స్టాండర్డ్స్. ఇది మనకు ఐటీ వాళ్ళకి సంబంధించి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్స్ అండ్ అసెస్మెంట్స్. సో, ఇక్కడ ఐటీ వాళ్ళకి సంబంధించిందంటే 2 కేటగిరీస్ ఏం లేవు. అంటే నేను జస్ట్ చెప్తున్నాను.
వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో, కాన్సెప్ట్స్ వీళ్ళు రిలేటెడ్‌గా ఉంది అని మాత్రమే చెప్తున్నా. ఓకేనా? సో, బిజినెస్ అండర్‌స్టాండింగ్ ఫ్రమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్స్ అనైతే మనకు ఇచ్చారన్నమాట. ఇది వచ్చి డిసేబుల్స్. సో, ఉంటే కొద్దిగా బాగానే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, దీనితో పాటు కొన్ని వీడియోస్ ప్రీవియస్‌గా నేను చేయడం జరిగింది. సో, ఆ వీడియోస్ మన ఛానల్ పేజెస్ ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. మీకు రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ అనేది పెట్టండి. సో, బీకామ్ వాళ్ళకి డెలాయిట్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. దానిపైన నేను ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. సో, మన వాట్సాప్ గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. మనది వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, మెయింటైన్ చేస్తున్నాం. అరౌండ్ 300 పీపుల్స్ అరౌండ్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. బాగానే సపోర్ట్ ఇస్తున్నారు. ఇది మొత్తం సపోర్ట్ కూడా నేను మీకు ఇస్తున్నట్టే. ఓకేనా? మీరు జస్ట్ జాయిన్ అవుతున్నారు. నేను పోస్ట్ చేస్తున్నా. మీ యొక్క రిక్వైర్మెంట్ గురించి, మీ యొక్క అవసరానికి మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో, ఇక్కడ స్కిల్స్ రిక్వైర్డ్ కింద మ్యాండేటరీ స్కిల్స్ అయితే ఖచ్చితంగా మీరు కొద్దిగా చూడండి. బేసిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఎబిలిటీ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఎస్పెషల్లీ ఇన్ ఇంగ్లీష్. సో, అది అందరికీ తెలిసిందే. విల్లింగ్‌నెస్ టు ట్రావెల్ ఇంక్లూడింగ్ టు టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్. సో, ఇక్కడ చూడండి 3 సిటీస్ మధ్య కూడా మనం ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మోటివేషన్, ఎబిలిటీ టు ఇన్నోవేట్ అండ్ వర్క్ ఇండిపెండెంట్‌లీ. ఇదైతే మనకు మ్యాండేటరీ స్కిల్స్ కిందైతే ఇచ్చారు. అలాంగ్ విత్ దట్ ఇంకా కొద్దిగా అయితే ఉంది. అది కూడా మనం ఇప్పుడైతే చూసేద్దాము. సో, మనము ఏదైతే మనం ఈ విధంగా వీడియో చేసి మీకు అంత చేసి మీ యొక్క నాలెడ్జ్‌కి తీసుకువచ్చేదానికి టైం ఉండేటువంటి వీడియోస్ నేను చేయగలను. బట్ కొన్ని వీడియోస్ కొన్ని నోటిఫికేషన్స్ తక్కువ పీరియడ్‌లోనే 24 అవర్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోవచ్చు. లేదంటే ఇంకా 2 అవర్స్, 3 అవర్స్‌లో ఎక్స్‌పైర్ అయిపోవచ్చు అప్లికేషన్స్. అందువల్ల అలాంటి వాటిని నేను వీడియో చేసి మీకు అంత చేయలేను కాబట్టి, మీకు ఇమ్మీడియేట్‌గా నేను యాక్సెస్ చేసే విధంగా వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటా. అలాంటి వాటిని మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, అందువల్ల ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి అంటున్నా. మీకు దాంట్లో జాయిన్ అవ్వడానికి ఏమి ఇబ్బందో నాకు తెలియట్లేదు. ఓకే. అదొక మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వకండి. నో వరీస్. మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి గైస్. ఓకేనా? ప్రిఫర్డ్ స్కిల్స్ కింద ప్రొఫిషియన్సీ ఇన్ ఎక్సెల్, పవర్ పాయింట్ ఇది ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకునేస్తారు. అప్లై నౌ మినిమమ్ క్వాలిఫికేషన్స్ బీకామ్, బీటెక్ ఆర్ రిలవెంట్ ఫీల్డ్. ఓకేనా? సో, బీకామ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చని మనకు పర్టిక్యులర్‌గా కూడా చెప్పడం అయితే జరిగింది అఫీషియల్‌గా. మన ఛానల్‌లో చేసేది ప్రతి ఒక్క వీడియోస్ 100% వెరిఫైడ్ అయిన వీడియోస్ మాత్రమే. అండ్ సేమ్ టైమ్ వెరిఫైడ్ అనేటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్ మాత్రమే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 100% నమ్మకంతో అప్లికేషన్ పెట్టండి. మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే ఖచ్చితంగా మీకు జాబ్ దొరకడానికి అవకాశాలైతే ఉన్నాయి. ఇదనమాట ఇవాళటి వీడియోస్. సో, ఇంతవరకు లైక్ చేయనటువంటి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. తెలియని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి మన ఛానల్ గురించి అట్ ది సేమ్ టైమ్ ఈ యొక్క వీడియోస్‌కి సంబంధించిన అప్లికేషన్ గురించి మీరైతే తెలియజేస్తారని భావిస్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ యొక్క బీకామ్ గ్రూప్స్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దాంట్లో మీరు ఈ యొక్క వీడియోని షేర్ చేసి కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది కాబట్టి నేను ఈ యొక్క వీడియోని అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోలో మళ్ళీ చూద్దాం. అంత బాయ్ బాయ్.